భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం నెహ్రూ జంతు ప్రదర్శనశాలపై పడింది. పక్కనే ఉన్న మీరాలం చెరువు పొంగి పొర్లుతోంది. దీనికి తోడు చెరువు కట్టకు చిల్లు పడ్డంతో పెద్ద ఎత్తున నీరు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవహిస్తోంది. అరుదైన జంతువులుండే జూ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అంతర్జాతీయంగా ఖ్యాతి చెందిన నెహ్రూ జంతు ప్రదర్శనశాలను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎగువన ఉన్న మీరాలం చెరువు పూర్తిగా నిండిపోయి ప్రదర్శనశాలలోకి ప్రవహిస్తుండటంతో అధికారులు 2 రోజులుగా జూను మూసివేశారు. వర్షాల ఉధృతి మరింత పెరిగితే చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రదర్శనశాలలో ప్రస్తుతం 1550 జంతువులున్నాయి. వీటిలో ఏనుగులు, సింహాలు, పులులు, జిరాఫీ, ఎలుగుబంట్లు, అరుదైన పాములు, రకరకాల పిచ్చుకలు, నెమళ్లతో పాటు రాయల్ బెంగాల్ పులి కూడా ఉంది. ఎగువన ఉన్న మీరాలం చెరువు కట్టకు చిల్లు పడడంతో పాటు భారీగా నీరు పొంగి ప్రవహించి సఫారీ పార్క్ గుండా జూలోకి చేరుకుంటోంది. పరిస్థితి చేయి దాటడంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో జూను మూసివేశారు. $492 ఎకరాల విస్తీర్ణంలో ఉండే మీరాలం చెరువుకు కర్ణాటకలోని అనంతగిరి కొండల మీద నుంచి వచ్చే వరద హిమాయత్ సాగర్కు చేరి ఆ తర్వాత ఈ చెరువులోకి చేరుతుంది. ఒకప్పుడు శుద్ధ జలాలు ఉండే ఈ చెరువు కాలక్రమంలో కలుషితమైపోయింది. 0.8 టీఎంసీల సామర్థ్యమున్న ఈ చెరువులోని నీరు భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లి జంతు ప్రదర్శనశాలలోకి చేరుకుంటుంది. దీంతో పాటుగా మీరాలం కట్టకు చిల్లులు పడ్డాయి. ఫలితంగా పెద్ద ఎత్తున వరద నీరు, కలుషిత జలాలు ప్రదర్శనశాలలోకి ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం పెరగడంతో జంతువులను ప్రత్యేక ఎంక్లోజర్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. సఫారీ పార్కు గుండా ప్రవహిస్తున్న నీటితో సమీపంలో ఉండే సింగోజీ పాండ్ పూర్తిగా నిండిపోయింది. జింకలు, దుప్పులు, ఇతర గడ్డి తినే 500కు పైగా మూగజీవాలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే జంతువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని జూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆనకట్ట ఏమో పైనుంది, ట్యాంక్ పైనుంది, జూ ఏమో కిందుంది. ఈ కారణం చేత వాటర్ సహజంగానే ఈ హెవీ రెయిన్స్కి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయింది జూ మీద. సో వాటర్ ఎక్కువగా స్టాగ్నెంట్ అయింది. సుమారుగా 30% ఆఫ్ ద టోటల్ ఏరియా ఈజ్ టోటల్లీ సబ్మెర్జ్డ్ విత్ వాటర్. ఈ యొక్క కారణం చేత యానిమల్ యొక్క ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, యానిమల్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నట్లంటే వాటర్ బోర్న్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. సో మన దగ్గర రేరెస్ట్ ఆఫ్ ద రేర్ యానిమల్స్ ఉన్నాయి. సో వాటి యొక్క కన్జర్వేషన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి యానిమల్స్ని బయటికి రిలీజ్ చేయకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎప్పుడైతే యానిమల్స్ రిలీజ్ చేయలేదో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ వెల్కమింగ్ ది విజిటర్స్ ఇన్ టు ద జూ పార్క్. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు మీరాలం చెరువు కట్ట పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండగా పర్యాటకులు మాత్రం నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. మీరాలం చెరువుకు చిల్లు పడడంతో మూగ జీవాలకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చెరువు నీరు జంతు ప్రదర్శనశాలను ముంచెత్తడంతో జంతువుల ఇబ్బందులు అరణ్య రోదనగా మారుతున్నాయి. 2 రోజులుగా ప్రదర్శనశాల మూసి ఉంచారంటే పరిస్థితి అర్థమవుతోంది. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.